ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏమో ఈ పిల్లగా ఏమైంది? యోన్ గుద్దలు వెళ్ళిపెట్టినావు, ఆగమవుతున్నావు. నీయావా నువ్వొకనివి. ఓ తాత, మా పొలం కాడ ఘాట్ రోడ్ లేదా? ఉన్నది ఉన్నది, ఎందుకు లేదు? ఒకప్పుడు నేను నా చెమిలి ఘాట్ రోడ్ మీదకి వెళ్ళి పడే పోయేటోళ్ళం దెబ్బేసుకోనికి. నీయావా ముసలుగోలింది దెంగ, చెప్పేదింటవా అయినవా? ఆగో చెప్పు పిల్లగా, ఏమైందో? మేకలు గడ్డి తింటే అని ఘాట్ రోడ్ మీద ఇచ్చిపెట్టి వచ్చిన. మంచిది మంచిది. నీయావా ఏం మంచిదే? అవి గడ్డి తినుకుంటా రోడ్ మీకు తెంగేసినాయడ. ఆగో ఏం కాదు పాటు, రోడ్ మీకేగా పోయినాయి, దెబ్బేసుకోనికైతే ఓలేవుగా. ఓ తాత, నీ కామ గుద్దని దెంగ. అవతల ఆడు ఓడో మేకను గుద్ది దెంగిండు రోడ్డు మీద. మేకను జావ దెంగిండంట ఆడు గుద్ది. అయ్యో పాపం, ఎంత పని అయిపోయే. దాని గురించి మాట్లాడనీకనే పోతున్నావు ఇప్పుడు ఆడికి. నువ్వు పెద్ద మనిషివి, నువ్వు కూడా వస్తే బాగుంటది మాట్లాడనీకి. వస్తా ఎందుకు రాను? రాత్రికి ఇంత కూలిస్తావా మరి? మేక వచ్చిందిగా. నీ అబ్బా నీ కూర గుద్దంది ఇంకా ఇస్తాగందా, తిని ఎరుగుదు గాని. అబ్బా సంతోషం. ఇంతకు ఆడ మేక చచ్చిందా మొగ మేక చచ్చిందా? నీ అవ్వ తాత గుద్దల కట్టే. ఎందుకు ఆడ మేక అయితే ఒక దెబ్బ వేసుకుంటావా ఏంది? ఈడ మేక చచ్చిందిరా నేనేడుస్తుంటే ఆడ మేక చచ్చిందన్న ఆదుల మేక చచ్చిందట. ఆగో గట్ల కాదురా పిల్లక. ఆడోళ్ళు అయితే ఆడోళ్ళు వస్తారు, మగోళ్ళు అయితే మగోళ్ళు వస్తారు. ఓ తాత నీకు దండాలే తాత. ఫస్ట్ అయితే ఆడికి పోదందా. ఆడ నా కొడుకు ఆడు గుద్దినోడు ఇద్దరు కలిసి మాట పెద్దగా గొడవ అవుతుందట. నడువు పోదాం పాప. అయ్యో అయ్యో అయ్యో, నా బంగారు లాంటి మేక సావదెంగిడే. పాపాత్ముడా, నీ కళ్ళని కాకులదెంగా. బాగున్నా ఏం మాట్లాడుతున్నావు? నేను దాన్ని తెంగినాను. ఎవడన్నా ఇంటే గుద్దల తూహను ఉంచుతారు నన్ను. అదే బండికి అడ్డొచ్చి చచ్చింది. మాటకు అద్దు లేదు, గుద్దకు సిగ్గు లేదు అన్నట్టు మాట్లాడుతావేమో. అగో బండికి అడ్డొస్తే సంపదింటావా? బ్రేక్ వేయాలి. ఓనగతులు వీక్తున్నావు బ్రేక్ లేకుండా. అగో నేను బ్రేక్ లేదే బండి ఆగిందా? నేను బ్రేక్ లేసినా అదే వచ్చి నా బండి కింద వచ్చింది. అగో మళ్ళా మాటకు మాట మాట్లాడుతున్నావులే, నీ గుద్దల కట్టే. తీస్తా నీ గుద్దల చోరవ తీస్తా ఇయ్యాల కొడక. నా మేకను గుద్దింది కాక మళ్ళా మాట్లాడుతున్నావు. లోపర్ నా కొడక, ఈడ మేకప్ పిల్లలు గడ్డి దెంగి తిందామని వచ్చినాయి పాపం. జర బండి నడిపేటప్పుడు ముందెనక చూసేది తెలియదురా పూక నీకు? మేకను గుద్ది దెంగేద్దాం అనుకున్నావులే. మేము ఎండనక వాననక రప్పనక వాగనక మేము ఈడ బతుకుతున్నాం రా 9 సంవత్సరాల నుంచి. పాపం నా బంగారు మేకని ఈడి పొట్టలో పెట్టుకుంటే పాపం 9 సంవత్సరాల నుంచి ఈయనే దెంగి తింటుంది మేక. సావదెంగి చోలు ముస్తీవి గారా. అగో లంజ తెడిచినట్టు ఏడ్చుండు గాయుడు. మేకల్ని రోడ్డు మీద వదిలి దెంగింది నువ్వు, తప్పు చేసింది నువ్వు. మళ్ళీ మేకను సావ దెంగి నన్ను అన్నట్టావు. నువ్వు చేయబట్టే వచ్చింది ఆ మేక. నువ్వు ఓన్ చెప్పుకో, తప్పు అయితే నీదే. నా తప్ప నువ్వు ఎక్కువ తక్కువ దెంగకు. నా తప్ప అంటే బద్దలు వలుగుతాయి. గక్కడికి గడ్డి మంచిగా ఉంటదని దెంగి తిందామని రోడ్డు దాటనిక పోయింది. నీ అవ్వ ఇంత గ్యాప్ లోనే నువ్వు వచ్చి సావ దెంగినావు దాన్ని. ఇక దాని కర్మ అది. నడుచుకుంటూ పోయినా పాపానికి కట్టందుకొని దెంగుతా. మేక నడుచుకుంటూ పోతే గాల్ల పిట్టలకే ఊరుకుంటూ పోతుందా పూక? నీ అవ్వ నువ్వే గుద్దవాళ్ళ స్పీడ్ వచ్చినావు. గాలికి కమ్మని గుద్ద కలిగించిన సావ దెంగినావు దాన్ని. లంజల కొంప లొల్లాపాలి. ఈ పెద్ద మనిషి వచ్చిండు, ఏం జరిగిందో చెప్పురిగా. ఓ తాతో, నా తాత నా మేకను గుద్ది సావదెంగిండు ఆ బండితోని గుద్ది. అయ్యో ఇంత పని అయిపోయే. అవును పిల్లగా, గుద్దింది నువ్వేనా? గంత చిన్న మేకను గుద్దావు, జర్ర పెద్ద మేకను గుద్దొద్దా? నాకు అసలే ఇంత కూరిస్తా అన్నాడు. మాపాటికి ఏమైతే చెప్పు, గిట్ట కూర అవుతుంది అది. నీ తాత గుద్దల కట్టే. ఇల్లు గాలేవాడు ఏడుస్తుంటే బొగ్గుల దేవారు వచ్చి బొగ్గులు ఎంత అని అడిగిందంట. మేక వచ్చిందిరా నేను చెప్తే చిన్న మేక గుద్దినో పెద్ద మేక గుద్దొద్దా అంట. ముసలోని గుద్ది సావదెంగాలి ఫస్ట్. సరే గాని పిల్లగా, ఏ ఊరు నీది? ఏ ఊరు? ఓ తాత నాది కూడా ఇదే ఊరు, పక్కూరు కాదు. దీని తల్లి గాశారం గుద్దల సుల్లి కంపెనీలా లోడేసుకోదామని పోతున్నా. మొడ మేకొచ్చి పుసుక్కున బండి కట్టుబడ్డది. నా తప్పేం లేదురా నాయన. నా తిప్పలకి నేను రోడ్డు మీద చక్కనే పోతున్నా. మేకకే గుద్దల గాశారం గట్టిలేనట్టుంది. వచ్చి నా బండి గుద్దుకొని వచ్చింది. రే నీ గుద్దల కట్టే డ్రామాలు దెంగకు. ఏమో నీతి వాక్యాలు సోక్యాలు చెప్తున్నావు. మేమేమైనా ఎర్రిపప్పల మార మా షోలలో పూలు పెడుతున్నావు. కట్టేందుకొని దెంగిన అనుకో గుడ్లు గుద్దలకు జారాలే. అయ్యో దేవుడా, నా గొర్రె పిల్లని చంపిండే ఈ సచ్చినోడు. ఇక నేను బతకను. నా గొర్రె పిల్లని చంపినాక నేనెందుకు బతా? నేను రాచిపోతా. రే ఈ దొంగలని చూడక నీ పేరు రాజు చచ్చిపోతాను నేను. నీ పేరు రాజు. నా గొర్రెకి జరిగిందయ్యో అన్యాయం. అగ చూసినావా పెద్ద మనిషి ఎట్లా చేస్తున్నాడు. ఇక ఒక్కొక్క లోపల నా కొడుకులు వచ్చి మాట్లాడతారు ఈ నేర్పి చూసి.
కానీ అసలు విషయం నాతో ఎవ్వని తెలియదు. గొర్రె రోడ్డు మీదకి వచ్చింది సావ దెంగిండు, గొర్రె రోడ్డు మీదకి వచ్చింది సావ దెంగింది అంటారు కానీ గొర్రె యజమాని రోడ్డు మీకు గొర్రెను వదిలి దెంగిండు అని ఎవ్వడు అన్నాడు. దొంగపుకు సమాజం గుద్దాను దెంగ. సరే పెద్ద మనిషి, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మేకను గుద్దిన నా తప్ప అని మాట్లాడుతుండు, కానీ తప్పవడదు అసలు మీది. అసలు మీ గొర్రెలు రోడ్ల మీద కూడా పట్టుకొచ్చిండు మీరు, మీ తప్పే అది. ఓహో, మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. ఉన్నాయి ఇంకా మస్తు మాట్లాడుతుంది రావు. ఇంకోటి, మీ ఊరికి పెద్ద పెద్ద హైవేలు ఉన్నాయి. ఆ హైవేల మీద మీ మేకలేం బిక్తున్నాయి, ఆతులు బిక్తున్నాయి పోయేటోళ్ళు అవి. మేకలు గడ్డి మేసేది ఉంటాయి, గడ్డి ఉన్న రోడ్లోకి వెళ్ళి పోవాలి. హైవే రోడ్ల మీద ఏడుంటది గడ్డి. పెద్ద పెద్ద లారీలు పోతాయి, డీసీఎంలు పోతాయి, దాంట్లో సడన్ బ్రేక్లు ఏడా పడతాయి. నువ్వు ఎప్పుడు పెద్ద మనిషి పడతాయి, ఆ బ్రేకులు పడతాయా చెప్పు. నా ఆతుల మాటలు మాట్లాడతారేమో, నడిపేటోనికి తెలుసు అది గుద్ద నొప్పి. మాకేమైనా సరదానా దాన్ని గుద్దనికి? నాన్న బిట్టారై ఒక 2 నిమిషాలుండు. ఇడేం జరుగుతుంది అసలు? గిడ అయిన దానికి సొల్యూషన్ మాట్లాడుకోవాలి కానీ సముతులు కొట్టిన అన్నట్లు కొట్లాడతారు ఎవరా? ఆగం బాగం అనుకుంటే ఏదేదో మాట్లాడుతురు. నువ్వు ఓటానా వాడవుతానా. ఇక గట్ల మాట అనుకుంటే పోతే లొల్లి అవుతుంది. ఇక న్యాయమేడే జరుగుతుంది మేక దచ్చిన దానికి. అగో ఈ పెద్ద మనిషి వచ్చింది కానీ కన్ను మొత్తం మేక మీదనే ఉన్నట్టుంది. ఎప్పుడు దెంగి తిందామని ఏం మాట్లాడతలేడు, పీక్తలేడు. అక్కడ గొడవ పెట్టుకుంటాడు ఇద్దరు. సరే పెద్ద మనిషి, ఇక అయ్యిందేదో అయ్యింది. అతుకూరు బోతుకూరు నా బండి గుద్దుకొని మేక చచ్చింది. ఇక దేవునికి ఎరక తప్ప ఉందో. నా తాను 3000 ఉన్నాయి, అవి ఇస్తా. పాపం నాకు కూడా తెలుసు రైతు కష్టాలు ఎట్టుంటాయో. ఇక గొర్రెలు గడ్డి తిన్నికొచ్చి చచ్చినాయి. ఇక అందుకే నా తాను 3000 ఉన్నాయి, ఇస్తా. నీ అక్క 3000 ఓనికి బిచ్చ వేస్తున్నావు? 3000 తీసి గుద్దల పెట్టుకో. 3000 నా మేకకున్న వాల్యూ 8-9 దాకుంటది. ఇప్పుడు నువ్వు చావదెంగిన మేకను కనుక నమ్మితే కళ్ళు మూసుకొని 9000 ఇస్తాడు. ఏమో 3000 ఇస్తానంట. 3000 పిల్లగాడు నా ఆతులకు ముడే సావదెంగ. ఏం చిన్న పిల్లగాడు పాలు తాగేటోండక కొడుతున్నా నేను నీకు. బిడ్డ గుద్దల షాకే జీరుతా నేను. నీ 3000 వద్దు, నేను మునుగుడు వద్దు. ఇంకో మాట మాట్లాడు. అరే రే ఇట్నే చేసుకుంటావు నువ్వు. రోడ్డు మీద గొర్రె నిష్పెట్టి తెంగింది నువ్వు. నీ అబ్బా ఏదైనా మాట్లాడితే ఎగిరెగిరి పాడుతున్నావు. అట్లా కాదురా ఇట్లా అని చెప్తే కూడా వింటలేవు. నేనేమో ఆడదాని లెక్క చేతికి గాజులు వేసుకొని కూర్చున్నా. మనం మాట్లాడితే గుద్ద కోపుకుండాలి కొంచెం అన్నా. ఆగురి పిల్లగా, ఆగురి. మీకు అస్సలు అర్థమైతే లేదు. ఏదైనా మాట్లాడుకునేది ఉంటే నెమ్మదిగా నిదానంగా మాట్లాడుకోవాలి. గట్లా మాట్లాడకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏముంది నా ఆతుల పుట్టాడా. గయ్యం పెళ్ళం దెంగులు తిన్నాం అన్నట్టే ఉంటది. ఇదంతా కాదు తాత, 5000 వాడదెంగి బండి తీసుకోపమ్మాను. పైసలు లేకపోతే బండినే వాడదెంగ మనం. లేదు నా లవడా లస్కన్నాడు అనుకో, ఏడికైతే ఆడికి నాతుకురు బోతుకుని మొడ్డగడి ఇచ్చిపెట్టాను. అంశే పంగా లంగా జంగా. అగో మళ్ళీ అట్లే మాట్లాడతాడు వీడు. నేనేం గుద్దవలసిన కాదు. 5000 ఈయనకి. మేకను గుద్దినందుకు నా బంపర్ కూడా దెంగింది బండిది. 700 అయితే ఇయ్యి మరి. ఏదో మనం పరం అన్నట్టు కొట్టుకొస్తారా మీరు? ఇట్నే కొట్టుకొస్తారా? ఇక 3000 కాదు, 5000 కాదు, 4000 ఇచ్చి నిమ్మతంగా దెంగి అయిపోయిగా. ఇక మీరు ఇట్నే కొట్టుకొస్తే నా ఆతులకు 3 వేసి సావా దెంగుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ దెంగడం మర్చిపోతే లైక్ కొట్టురు మామ. గట్లనే సబ్స్క్రైబ్ దెంగురి, కామెంట్ కూడా దెంగురి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.